నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 45, 46, 47 ఈ 3 శ్లోకాలను చెప్పుకుందాం. ముందుగా 45వ శ్లోకాన్ని వినేద్దాం. ఛందశ్చాభిషికాన్వితైర్ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజ వృథా సంచారమన్యైరలం నిత్యం శంకరపాదపద్మయుగలీనీడే విహారం కురు. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. హే చేత పక్షి శిఖామణే, మనస్సనడి పక్షి శ్రేష్టమా. ఛందశాఖీ శిఖాహ, వేదములనడి వృక్షాల యొక్క కొమ్మల చివరులతోటి అంటే వేదాంతాలతోటి, అన్వితైహి సంబంధించిన, ద్విజవరైహి బ్రాహ్మణ శ్రేష్ఠుల అంటే పక్షి శ్రేష్టములు అని అక్కడ, చేత సంసేవితే ఆశ్రయించబడినదయి, శాశ్వతే నిత్యమైనదియు, సౌఖ్యాపాదిని అంటే సుఖమును సంపాదించుచున్నది, సుధాసారైహి అమృతరసము గల, ఫలైహి ఫలములతో, ఖేదభేదిని అంటే సంసార సుఖమున పోగొట్టేది, దీపితే ప్రకాశవంతమైనది, శంకర పాద పద్మ యుగళీనీడే ఈశ్వరుడి యొక్క పాదపద్మ ద్వంద్వాల గూటియందు విహారమును కురు చెయ్యి, అన్యైహి ఇతరములతో, అలం చాలు, వృథా నిష్ఫలమైన సంచారమును, త్యజ విడు అంటున్నారనమాట. ఓ మనస్సనడి పక్షి, వ్యర్థంగా సంచరించుకు నువ్వు, వేరేవేవి వద్దు నీకు, శంకరుని పాదపద్మాలనే గూటిలో ఎల్లప్పుడూ విహరిస్తూ ఉండు. శాశ్వతమైన ఆ గూడు వేదాలనే చెట్టు కొమ్మల చివర ఉన్న వేదాంతం తెలిసిన మంచి పక్షుల చేత అంటే పండితుల చేత ఆశ్రయించబడింది. సుఖమునిచ్చేది అది, దుఃఖాన్ని పోగొట్టేది అది, మరియు అమృత సారం కల ఫలాలతో శోభిల్లుతోంది. కాబట్టి నువ్వు ఇంకెక్కడికి వెళ్ళకు, దాన్ని పట్టుకో అంటూ ఇక్కడ అర్థం చెప్తున్నారు. మరి దీని వివరణలోకి వెళ్ళి చూద్దాం మనం. ఇంకా ఏం తెలుస్తుంది మనకి? ఇంతవరకు మనకి శివుణ్ణి వేటగాడని, ఆది భిక్షు అని, సింహం అని ఇలా రకరకాలుగా వర్ణించి ఇప్పుడు మనస్సును ఒక పక్షిగాను, శివుణ్ణి పాదార విందాలు ఆ పక్షి ఆశ్రయించవలసిన గూడుగాను వర్ణిస్తున్నారు. పక్షి ఒకచోట స్థిరంగా ఉండదు, ఎప్పుడూ అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. దానికి కావలసిన ఆహారం లభించేంతవరకు ఈ తిరగడం తప్పదు. మనసు కూడా స్థిరంగా ఉండదు. చంచలం హి మనహ అన్న మన గీతా శ్లోకం ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అన్ని విషయాలు, అందరి వ్యవహారాలు దానికే కావాలి. తనకు కావలసినవి పొందే వరకు నానా తిప్పులు పడి సాధిస్తూ ఉంటుంది అది. మెదడుకు కావలసిన మేత అన్ని చోట్లకు తిరగవలసిన అవసరం లేకుండా స్థిరమైన ఒకచోటే లభిస్తున్నాయి. దాన్ని ఆశ్రయించి మేలు కలుగుతుంది. అలాంటి గూడు లభిస్తే పక్షికి మాత్రం ఎందుకు ఈ నానా అగచాట్లు? గూడునే ఆశ్రయించుకుని ఉంటుందిగా.
శివుని పాదార విందాల సకల సౌభాగ్యాన్ని, సంపదను, జ్ఞానాన్ని, సుఖాన్ని ఇవ్వగలిగిన నివాసంలా ఉన్నప్పుడు మనస్సు అనే పక్షి ఆ పాదాలనే గూటిని ఆశ్రయిస్తే ఎంతో మేలు. పైగా పాదాలను ఆశ్రయిస్తే ఎలాంటి వారైనా కరిగిపోయి కాదనలేక ఆశ్రయం ఇచ్చేస్తాడు ఆయన అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా వినేద్దాం మనం. చిత్తమనియడి ఓ శ్రేష్ఠ విహంగమా, వేదములనియడు వృక్షతతుల శాఖాంతములతోడ సంబంధమైనట్టి ద్విజసత్తములు సేవించునట్టి నిండు సుఖముతో నిత్య నివాసమై దివ్యామృత ఫలము అందించునట్టి ఖేదమ్మునంతను భేదింపగల్గుచు మెండు వెలుగుతోడ నిండునట్టి అందమగు శివ పాదారవిందయుగ్మము అనెడి గూటిలో విహరింపుము అనువుగాను ఇతరమైనట్టి తావులందు ఏమి ఫలము చాలు విడుము నీవట్టి సంచారములను. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి వినిపించారు ఈ పద్యాన్ని కూడాను. ఈరోజు 2వ శ్లోకం 46వ శ్లోకం విందాం మనం. అకీర్ణేన ఖరాజికాంతి విభవైరుద్యత్సుధా వైభవై రాధౌ తేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానసరాజహంసగిరిజా నాథాంగ్రి సౌధాంతరే. అనురాధ ఎప్పట్లాగే చాలా చక్కగా పాడి వినిపించారు. ఆవిడికి మరొకసారి అభినందనలు తెలుపుతూ దీని ప్రతిపదార్థం విందాం. హే మానస రాజహంస, ఓ మనస్సనే రాజహంస, నఖరాజీ కాంతి విభవై అంటే గోటి వరుసల యొక్క కాంత్యాతిశయముల చేత, ఆకీర్ణే నిండియున్నదియు, ఉజ్జస్సుధా వైభవై అంటే దినదినమున వృద్ధి పొందుతున్న చంద్రుని అమృత కిరణాలు వ్యాపించడం చేత, అధౌతే శుభ్రపడి ఉన్న నది, అపిచ మరియును, పద్మరాగ లలితే పద్మముల యొక్క ఎరుపు వంటి ఎరుపుతో నొప్పదగినది, హంస వ్రజై హంస మంత్ర ధ్యాన పరుల సమూహముల చేత ఆశ్రితే సేవింపబడినది అగు, గిరిజానాథాంగ్రి సౌదాంతరే పార్వతీపతి యొక్క పాదవనే మేడ లోపల, రహస్యమందు, భక్తి వధు గణై సహ భక్తి అనే భార్యలతో కూడు, నిత్యం ఎప్పుడును స్వేచ్ఛా విహారం ఇష్టమైన సంచారాన్ని కురు చెయ్యి అంటున్నారు. అంటే నా మనసనే ఓ రాజహంస, గిరిజాపతి యొక్క పాదాలనే నీ నివాస స్థానమును చేసుకుని అందులో భక్తి అనే సపత్నితో కూడి యథేచ్ఛగా విహరించు నువ్వు. ఆ స్థానము నఖముల దీపకాంతులతో నిండి అమృతం చేత శుద్ధం చేయబడి పద్మరాగాలతో శోభిలుతూ పరమహంసలైన యోగుల చేత ఆశ్రయించబడి ఉంది. అలాంటి చక్కటి దాన్ని నువ్వు నివాస స్థానం కింద చేసుకో అంటూ చెప్తున్నారు ఇందులో మనకి. దీని వివరణ కూడా చూద్దాం మనం. శివుని పాదాల గోళ నుండి వచ్చే కాంతి నలుమూలలా ప్రసరించడం వల్ల పాదయుగళ భవనం ఎప్పుడూ కావలసినంత వెలుగుతోనూ వెలుతురుతోనూ విరజిల్లుతూ ఉంటుంది. శివుని తలపై ఉన్న చంద్రుడు అమృతాన్ని స్రవిస్తూ నిత్యం ఆయన పాదాలను కడుగుతూ పరిశుభ్రతను చేకూరుస్తూ ఉంటాడు. ఆ పాదాలు పద్మాల అందాలను మించిన అందంతో ఉంటాయి. పరమహంసలు అంటే యుక్తాయుక్త వివేక జ్ఞాన సంపూర్ణంగా కలిగిన వారిని పరమహంసలు అంటారు. నిత్యం ఆ శివుని పాదాన్ని సేవిస్తూ ఉంటాయిట. రకరకాల భక్తి పద్ధతులు అనే ఆడహంసలను కూడా తోడు చేసుకుని అటువంటి శివుని పాదయుగళం అనే దివ్య సౌధాన్ని ఆశ్రయించుకొని ఎందుకు సుఖంగా ఉండకూడదు మనం అంటూ సలహా ఇస్తున్నారు శంకర్ల వారు. చాలా చక్కటి
శ్లోకం చాలా చక్కటి అర్థం మనకి ఇందులో గోచరించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడాను మనం వినేద్దాం. కోటి వరుస యొక్క మేటి కాంతులతోడ సాటిలేని ప్రభలు చాటునట్టి వృద్ధి పొందుచునుండు విధు సుధాంశువులతో నిండి స్వచ్ఛముగా ఉండునట్టి పద్మరాగ ప్రభా వైభవములతోడ పరమహంసాశ్రితావరణమైన శైలజాపతి పాద సౌధాంతరమునందు అతి రహస్యముగా ఆడుకొనుచు భక్తియను భార్యతో కూడి యుక్త విధిని ఇష్ట సంచారమును చేయు మెల్లవేళ చిత్రమైనట్టి నాలోని చిత్తమనిడి హంసరాజమ నీవట్టి హర్మ్యమందు. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం ఈ రోజుకి చివరిదైన 47వ శ్లోకాన్ని కూడా వినేద్దాం అనురాధ గారి కంఠస్వరంలో. శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘజీర్ణచ్ఛదాః స్రస్తా భక్తిలతా ఛటా విలసితా పుణ్యవ్రవాళశ్రితాః దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనాః జ్ఞానానందసుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః. చాలా చక్కగా పాడి వినిపించారు అనురాధ గారు మనకి. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని వినేద్దాం మనం. శంభుధ్యాన ఈశ్వర ధ్యానమును, వసంత సంగిని వసంత ఋతు సంబంధము గల, హృదారమే హృదయమను పువ్వుల తోటయందు, స్రస్తాహ రాలిపోయి, అఖజీర్ణఛాద పాపాలనే పండుటాకులను, విలసిత ప్రకాశమానములైన, పుణ్యప్రవాళశ్రిత పుణ్యములనట్టి చిగురుటాకులను పొందినవి, గుణకోరకాహ సద్గుణములను మొగ్గలు గలవి, జపవచః పుష్పాః జపవాక్కులనే పుష్పాలు గలవి, సద్వాసనాః సత్కర్మ సంస్కారాలనే సువాసనలు కలిగినవి, భక్తి లచ్చాటః భక్తి అనే తీగలను, జ్ఞానానంద సుధామరంద లహరి జ్ఞానము ఆనందము అమృత మకరందముల యొక్క ప్రవాహము, సంవిత్ ఫలాభ్యున్నతి బ్రహ్మజ్ఞానమనే ఫలాభివృద్ధియు, తీవ్యంతే ప్రకాశిస్తున్నాయి అంటున్నారు. ఎక్కడ ఇది తెలుసుకుందాం మనం. శివుడి ధ్యానం అనే వసంతకాలం వచ్చినందువల్ల నా హృదయం అనే ఉద్యానవనంలో పాపాలనే ఎండుటాకులు రాలిపోయాయి, భక్తి అనే లతల సమూహం విలసిల్లుతోంది, అక్కడ పుణ్యములనే చిగురుటాకులు మొలుస్తున్నాయి, గుణములనే మొగ్గలు కూడా తొడిగేసాయి, మంచి సువాసనలు గల జపతపములనే పువ్వులు విచ్చుకుంటున్నాయి, అక్కడ జ్ఞానానందం అనే మకరందం ప్రవహిస్తోంది, అనుభవం అనే ఫలం వృద్ధి చెందుతోంది. ఎక్కడ? మనస్సు అనే ఉద్యానవనంలో. ఈ శంభుద్యానం అనే వసంతకాలం రాగానేట. చాలా చక్కగా ఉంది ఈ శ్లోకం కూడాను మనకి. ఈ శ్లోకంలో శివుడి సాన్నిధ్యాన్ని వసంత ఋతువుతో పోల్చి దాంతో సంబంధాన్ని హృదయం అనే పూల తోటకు చేకూర్చి వివిధ రకాలైన సదవకాశాలని వర్ణిస్తున్నారు శంకర్ల వారు. అంటే నా మనస్సు అనే ఉద్యానవనంలో శంభుధ్యానం అనే వసంతకాలం వస్తూనే ఎండిపోయిన ఆకులన్నీ రాలిపోయాయి, భక్తి అనే లతలు చక్కగా చిగురులు తొడిగాయి, పుణ్యాలనే లేలేత ఆకులు వచ్చేస్తున్నాయి, కొమ్మలకు సద్గుణాలనే మొగ్గలు వచ్చి అవి నీ స్మరణ అనే సుగంధపూరితమైన పుష్పాలుగా వికసించాయి. ఈ పూలలో జ్ఞానం అనే తేనె ఉద్భవించడమే కాక మధురమైన ఫలాలు కూడా వచ్చాయి అంటూ చక్కగా అర్థం వచ్చిందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా మనం వినేద్దాం. పరమేశ్వరుని పాదపద్మ చింతనమను వాసంతకాల సంప్రాప్తి చేత నాడెందమను తోట
నలుమూలలందలి అఘముల నెడి పండుటాకులూడి అందమ్ములుల్కు ముచ్చంబు వరుసలను చిగురుటాకులనెన్నో మిగుల పొంది మంచి గుణములను మారు మొగ్గలతోడ వాగ్జపములను పుష్పములతోడి స్వాదు సత్కర్మ సంసార వాసనలతో భక్తియను తీగ సాగుచు యుక్తముగను జ్ఞాన సుఖ సుధా మధువులు జారుచుండి ప్రభవముందు బ్రహ్మజ్ఞాన ఫలము నిడుచు. ఎంతో చక్కటి పదజాలంతో రాశారు ఈ పద్యాన్ని కూడాను. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు. మరొకసారి మనం ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.